ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆఫీసు ప్రెస్ మీట్ సమావేశం సందర్భంగా కుల్యరంగారెడ్డి రైతు సంఘం అధ్యక్షులు, పత్తల శివారెడ్డి ప్రధాన కార్యదర్శి, మరి విఠలరెడ్డి రైతు సంఘం అధ్యక్షులు, జగన్నాథం కార్యదర్శి కౌటరేజ్ సంఘానికి, కొల్లి శంకర్రెడ్డి జిల్లా రైతు సంఘం నాయకులు మన సీజన్ ప్రారంభమైంది చెప్పి ప్రభుత్వం కూడా ముందు గత 50 సంవత్సరాల క్రితం కూడా తొలకిని దాదాపు జూన్లో అయ్యిందంటే ఆశ్చర్యకరంగా ప్రభుత్వం నుంచి కూడా అధికారులు విన్నవించారు. అయితే దాగుడు మూతలుగా వర్షాలు కూడా రైతుల పరిస్థితి ఎలా ఉన్నాయో దాగుడు మూతల్లాగా వర్షాలు కూడా దాటవేసింది. అయితే దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నది పత్తి విత్తనాలు కర్నూలులో తయారు చేసి మన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో కూడా BT1, 2 BT రకాలు కూడా అనేక రకాలుగా కల్తీలు వచ్చేసి మరి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తర్వాత దిల్లింగ్ స్వీట్ తీసుకొచ్చి మేలు రకమైన కంపెనీలు మరి మహేంద్ర, మరి తర్వాత మైకో, తర్వాత అట్లా కొన్ని ముఖ్యమైన కంపెనీలు నూజేడు ఇలాంటి కంపెనీల్లో కూడా ఆ లేబుల్ మీద పోసి అనేక జిల్లాల వారికి సప్లై చేసి అనేక రకాలుగా ప్రభుత్వం వారు కూడా ఇప్పటికే 2-3 సార్లు పట్టుకోవడం జరిగింది. ఈ కల్తీ విత్తనాల మీద మరి మనకు 16-17 మండలాలు మన ప్రాంతంలో ఉండగా 16-17 మండలాల్లో ఏవోలు మాత్రం ఇంతవరకు ఎక్కడ ప్రకటన చేయాలి. ఖచ్చితంగా మరి కల్తీ విత్తనాలు అరికట్టకపోతే రైతాంగం ఎంతో ఆందోళన చెందుతారు. కల్తీ విత్తనాలు గతంలో మిర్చి బాగా రేటు ఉందని చెప్పి మిర్చి పంట వేసి రైతులు గిట్టుబాటుగా గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలోనే మిర్చి పంట వేయటానికి విత్తనాలు కొనుగోలు ప్రారంభించారు. వాటికి కూడా కల్తీ రకంగా వేసి అనేక రకాలు బలి అయిపోతున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో విత్తనాలు వేసేటప్పుడు తెలియదు నాణ్యత, మొక్క వచ్చినాక పంట దిగుబడి వచ్చినాక అప్పుడు తెలిసింది. కాబట్టి రైతాంగం అంతా కూడా పత్తి విత్తనాలు కావచ్చు, వరి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్న అనేక సార్లు కల్తీ జరిగి మొక్కజొన్న కావచ్చు, మినుములు కావచ్చు, కందులు కావచ్చు, అనేక అపరాలు కానీ ఈ పంటలన్నిటికి కూడా ఒరిజినల్గా మంచి గుర్తింపు కంపెనీల్లోనే మరి రైతులు కొనుగోలు ఏర్పాటు చేసి సక్రమైన పద్ధతిలో రసీదు పొంది ఆ రసీదులు మళ్ళీ పంట వచ్చిందో కూడా ఆ రసీదులు దగ్గర పెట్టుకుంటే కన్నా మరి రైతులకి ఎంతో కొంత కల్తీ విత్తనాలు జరిగినప్పుడు ప్రభుత్వం మీద మనం దాడి చేసే రైతులకి నష్టపరిహారం ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా చౌకగా వస్తాయని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మరి విత్తనాలు కొనుగోలు చేసి మరి ఆ విత్తనాలను నాటితే కల్తీ మందుల వల్ల కొంత నష్టపోయి విత్తనాల వల్ల పూర్తిగా రైతు నష్టపోతాడు. కల్తీ ఎరువులు, కల్తీ సంసార మందులు వీటన్నిటిని పూర్తిగా అరికట్టాలి. ఏవోలు వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా అజమాయిషీ చేసి కల్తీ విత్తనాలు అరికట్టాలి. దాంతోపాటు నంబూరు ప్రాంతంలో గతంలో కూడా వరి విత్తనాలు పెట్టి మరి అనేక రకాలుగా కల్తీలు వచ్చేసి దిగుబడి తగ్గిన కూడా ఎన్నాభ్యము, కొలిపరం, మన్ని, వల్గాపురం ప్రాంతాల్లో మొక్కజొన్న కల్తీలు వీటన్నిటి అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి లేకపోతే భవిష్యత్తులో పోరాటం చేసి వీళ్ళందరినీ కూడా కంపెనీల వాళ్ళ మీద దాడి చేసి రైతాలను నష్టపోయారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తున్నారు?